ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ చుట్టూ ఉన్నదే డ్రగ్స్ బ్యాచ్ అని, అలాంటి డ్రగ్స్ బ్యాచ్ గురించి తానేం చెప్పాలని ప్రశ్నించారు. ఇక డ్రగ్స్ టెస్ట్ కు రమ్మంటే పారిపోయింది ఎవరు అని ఆయన ప్రశ్నించారు. కేటీఆర్ లోకేష్ 3 సార్లు ఎందుకు కలుసుకున్నారని ప్రశ్నించారు. ఇక సెప్టెంబర్ 30 వరకు స్థానిక ఎన్నికలు పూర్తి చేస్తామన్నారు రేవంత్. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎవరితోనూ గొడవలు పెట్టుకోనని తెలిపారు. ఇక రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీకి వచ్చానని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా లైవ్ లో అందిస్తారు. కళా చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. కేటీఆర్ ని డ్రగ్స్ బ్యాచ్ అంటూ, ఇక అలాగే రాబోయే ఎన్నికల గురించి కూడా ఆయన కొంచెం మాట్లాడినట్టుగా కూడా తెలుస్తోంది. మరి ఏంటి వివరాలు? దుర్గా, దాదాపు ఇక్కడ ఏదైతే 2 రోజుల పర్యటన నిమిత్తము సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ఢిల్లీకి రావడం జరిగింది. చాలా అంటే నిన్న 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి గోదావరి నదీ జలాలకు సంబంధించింది, బనకచెల్ల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి చాలా కీలకమైనటువంటి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో జరిగిన తర్వాత కూడా ప్రెస్ మీట్లో కూడా ప్రత్యేకంగా చర్చించినటువంటి అంశాలను ఒకవైపు చెప్పడం జరిగింది. కానీ మొత్తం మీద టూర్ ఓవరాల్గా ఏ అంశాలు అంటే ఈ టూర్లో జరిగినటువంటి విషయాలపై కూడా చర్చించేటటువంటి విధంగా ఇక్కడ ఉండేటటువంటి చిట్ చాట్ని ఒక ప్రత్యేకంగా చెప్పవచ్చు. దాదాపు గంట సేపు జరిగినటువంటి చిట్ చాట్లో మాత్రం ప్రధానంగా అటు రాజకీయాల నుంచి ఇటు కేటీఆర్, కేసీఆర్, కవిత, తర్వాత హరీష్ రావుకు సంబంధించినటువంటి మొత్తం టోటల్ అంతా కూడా ఇందులో స్థానిక సంస్థలకు సంబంధించిన అంశాలపై కూడా జర్నలిస్టులు అడిగినటువంటి ప్రశ్నలకు చాలా 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 క్లియర్గా ఆన్సర్ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఏదైతే కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ గురించి ఇక్కడ ఏదైతే మనకు సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించగా, అయితే ఏదైతే డ్రగ్స్ బ్యాచ్కి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన చుట్టూ ఉండేదంతా కూడా డ్రగ్స్ బ్యాచ్. తన బామర్దికి ఏదైతే డ్రగ్స్ కేసులో దొరికారు కదా, ఏదైతే అంటే దానికి సంబంధించినటువంటి పార్టీలో దొరికారు, అంతేకాకుండా తన స్నేహితుడు కేదార్నాథ్ సంబంధించినటువంటిది, కేదార్కు ఏదైతే ఆయన డ్రగ్స్లో అంటే ఒక డ్రగ్స్కి సంబంధించినటువంటి దాన్ని తీసుకోవడంతో ఆయన మరణించాడు, ఏంటి అన్నది కూడా పూర్తి నివేదికలు కూడా తెప్పిస్తున్నాము, దాంట్లో ఎవరెవరు దాంట్లో ఉన్నారు అన్నటువంటిది కూడా త్వరలోనే తెలుస్తుంది అంటూ కూడా చాలా క్లియర్ అయినటువంటి సమాధానం చెప్పడం జరిగింది. అయితే ఏదైతే డ్రగ్స్కి సంబంధించినటువంటిది ఇంతకుముందు కూడా మేము పిలవడం జరిగింది, ఆయన చాలా అంటే నా అవయవాలను కూడా టెస్ట్ చేసుకోవచ్చు అని ఏదైతే అన్నాడో దానికి మేము కూడా రెడీ అయ్యాము, రమ్మని కూడా చర్చ కూడా టెస్టులు చేయిస్తామని పిలిచాము, కానీ రాలేదు కేటీఆర్ అంటూ కూడా మరొకసారి డ్రగ్స్కు సంబంధించిన టాపిక్లో ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే అటు కవిత కానీ తర్వాత కేటీఆర్ కానీ హరీష్ కానీ ఎప్పుడైనా కానీ వాళ్ళు మాట్లాడేటటువంటి విధానం కానీ ఒకసారి మీరు చూడండి, వాళ్ళ ఫేస్ ఎలా కనపడుతుందో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి అంటూ కూడా చాలా చమత్కారంగా కూడా చెప్పినటువంటి సందర్భం అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఏదైతే కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ వాళ్ళకి నేను సమాధానం చెప్పను, కానీ ఇక్కడ కేసీఆర్ అంటే ఇక్కడ కేసీఆర్కి సంబంధించినటువంటి ఒక ప్రశ్న గురించి అడిగినప్పుడు చాలా క్లియర్గా ఒక ఆన్సర్ మాత్రం చెప్పాడు. ఏదైతే నాకు కేసీఆర్తో పర్సనల్గా ఎటువంటిది కూడా అంటే గొడవలు అలాంటిది ఏది లేదు, కానీ నేను ఎప్పుడు కూడా రాజకీయంగానే ప్రతి ఒక్కరిని కూడా నేను వాళ్ళతో పోరాడడానికి సిద్ధంగా ఉంటాను, కానీ రాజకీయ ప్రత్యర్థి మాత్రమే, కానీ నాకు కేసీఆర్తో ఎటువంటి గొడవలు లేదు అన్నటువంటి ఒక అంశాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు. అయితే ఇక్కడ కవిత కానీ తర్వాత కేటీఆర్ కానీ వాళ్ళలోనే ఐక్యమత్యం లేదు, ఒకరిపై ఒకరు అంటే విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా వాళ్లకు అంటే అక్కడ పేరు చెప్పకుండానే వాళ్ళ సూసైడ్ టెండెన్సీతో ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళకి నేను సమాధానం చెప్పేదేంటి అంటూ కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఇక్కడ చిట్ చాట్లో. అయితే మరొకటి ఏదైతే స్థానిక సంస్థల గురించి చెప్పినప్పుడు స్థానిక సంస్థలది ఖచ్చితంగా
సెప్టెంబర్ 30 లోపల పూర్తి చేస్తాము ఖచ్చితంగా అని అన్నటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టం చేశారు. అయితే జూబ్లీ హిల్స్లో ఖచ్చితంగా ఎవరైతే అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఎవరైతే కీలక నేత ఎమ్మెల్యే మరణించడం జరిగింది, దానికి సంబంధించినటువంటిది అక్కడ ఎవరైతే అంటే ఇప్పుడు అక్కడ అంటే మనకు ఇంతకుముందు కూడా చాలా మటుకు మాత్రం అక్కడ ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీలోనే ఒకరికి టికెట్ ఇస్తూ ఉంటారు కదా, అలాంటిది కూడా మీరు ఈ విధంగా ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిని ఏమన్నా ప్రత్యర్థిగా ఏమన్నా దీన్ని ఎన్నికల్లో మీరు ఏమన్నా పార్టిసిపేట్ చేయకుండా ఉంటారా అన్నటువంటి ప్రశ్నకు మాత్రము దానిని ఇంతకుముందు కూడా ఏదైతే మనకు తుమ్మల నాగేశ్వరరావు అనుకోవచ్చు చాలా ఎగ్జాంపుల్ చెప్పాడు. అప్పుడే బీఆర్ఎస్ దాన్ని ఏదైతే ఒక ట్రెడిషన్ ఏదైతే ఉందో దాన్ని విస్మరించాడు. ఇప్పుడు ఏదైతే మనకు జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థి ఉంటాడు, పోటీ చేస్తారు, ఖచ్చితంగా అక్కడ మేము విజయం సాధిస్తామంటూ కూడా చాలా క్లియర్ కట్గా చెప్పాడు. అయితే మరొకసారి ఏదైతే నిన్న జరిగినటువంటి బండకచెర్లకు సంబంధించినటువంటి నీటి విషయానికి సంబంధించిన విషయంలో గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల వల్లనే ఈరోజు ఇంత పెద్ద ఇష్యూ అయింది. ఖచ్చితంగా తెలంగాణ అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ చేసినటువంటి తప్పులే. ఎందుకంటే అప్పుడు ఆ సమావేశం తర్వాత అక్కడ పెట్టినటువంటి ఎవరైతే రొయ్యల చేపల కూరని పెట్టి ఆయన నోరించి వంటలు చేసి పెట్టారో ఒక గంట లోపలనే డెసిషన్ తీసుకొని వాళ్ళకు లొంగిపోయినటువంటి వ్యక్తి కేసీఆర్ అంటూ కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేశాడు. అయితే ముఖ్యంగా అప్పటి నుంచి కూడా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లనే తెలంగాణ చాలా నష్టపోయింది. కానీ ఇప్పుడు మాత్రము ఖచ్చితంగా తెలంగాణకు నష్టం చేయకుండా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నారు. దానిలో రాష్ట్రానికి సంబంధించినటువంటి అజెండాకు సంబంధించినటువంటి అంశాలను మేము ప్రస్తావిస్తాము, ఖచ్చితంగా ఇక్కడ మేము చర్చిస్తాము అంటూ కూడా చెప్పడం జరిగింది. ఏ రాష్ట్రంతో కానీ అటు కేంద్ర ప్రభుత్వంతో కానీ నేను ఎవరితో కూడా గొడవ పడను, కానీ ఖచ్చితంగా తెలంగాణ హక్కుల కొరకు నేను పోరాడుతాను. నేను 100 సార్లైనా కూడా వస్తాను. ఇది దేశ రాజధాని, ప్రతి ఒక్కరిని ఎంపీలని అటు ప్రధానమంత్రిని కూడా కలిసేది కూడా ఉంటుంది. రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల నియామకాల గురించి ఖచ్చితంగా వీళ్ళతో నేను వచ్చి రిక్వెస్ట్ తీసుకొని అంటే రాష్ట్ర అభివృద్ధి కొరకు నేను వస్తూ ఉంటాను, వెళ్తూ ఉంటాను. కానీ ఇన్నిసార్లు వచ్చారు అని అంటే ఖచ్చితంగా నేను వచ్చి వెళ్తాను. కానీ ఎవరితో కూడా నేను గొడవ పడను, ఆంధ్రప్రదేశ్తో కూడా గొడవ పడను, ఇటు కేంద్ర ప్రభుత్వంతో గొడవ పడను. కానీ తెలంగాణకు రావాల్సినటువంటి హక్కుల గురించి మాత్రము అంటే నిధులు కానీ ఏదైనా కానీ రాకపోతే చివరిగా మాత్రము నేను ఫైట్ చేయడానికి సిద్ధము. అంతేకాని మొట్టమొదటి నుంచి కూడా నేను గొడవ పడితే రాష్ట్రానికి జరగాల్సినటువంటి నష్టం జరుగుతుంది. కాబట్టి నేను ప్రతిదీ కూడా సామరస్యంగానే ఒక ఊహాత్మకంగానే నేను ముందుకు వెళ్తానంటూ కూడా చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అయితే ఏదైతే కేసులకు సంబంధించింది అనుకోవచ్చు, ఇక్కడ మనకు అంటే కిషన్ రెడ్డికి సంబంధించినటువంటి విషయానికి వచ్చినప్పుడు మాత్రము ఖచ్చితంగా ఇక్కడ కేటీఆర్ని కాపాడేది కిషన్ రెడ్డి అని మరొకసారి కూడా ఎప్పుడులాగానే అంటే గతంలో కూడా చిట్చాట్లో కూడా ప్రత్యేకంగా కిషన్ రెడ్డిని కూడా ఇక్కడ ప్రస్తావించినటువంటి సందర్భం. ఇప్పుడు కూడా మరి అంటే ఏదైతే కార్ రేసింగ్ సంబంధించినటువంటి కేసు అనుకోవచ్చు అంతా కూడా ఈడీకి సంబంధించిన ఆధ్వర్యంలోనే ఉంది. తర్వాత ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి కేసు గురించి అడిగినప్పుడు ఖచ్చితంగా కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా వస్తుంది. తర్వాత ప్రభాకర్ రావుని లేట్ చేసింది ఎవరు, న్యాయ విచారానికి రావడానికి మొత్తం అంతా కూడా ఈడీకి సంబంధించినది కిషన్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఉంది కదా, మరి ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు అంటే ఇక్కడ సపోర్ట్ చేస్తున్నందుకే కదా ఇటు కేటీఆర్ కానీ అటు కేసీఆర్ కానీ సపోర్ట్ చేస్తున్నాడు కిషన్ రెడ్డి అంటూ కూడా మరొకసారి కిషన్ రెడ్డికి ఏదైతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సంబంధించిన విషయం వచ్చినప్పుడు ఇక్కడ చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఏదైతే కానీ అంటే రానున్నటువంటి మరి దీనికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఖచ్చితంగా నేను చర్చిస్తాను. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదైతే మనకు 42% బీసీకి సంబంధించినటువంటి బిల్ని మాత్రం ఖచ్చితంగా ముందుకు తీసుకొని వెళ్తాము. కాంగ్రెస్ దీనిపై చర్చిస్తుంది. రేపు పార్లమెంట్లో కూడా రాహుల్ గాంధీ దీనిపై చర్చకు, ఇది నేషనల్ ఇష్యూ కాబట్టి ఖచ్చితంగా చర్చకు ఉంటుంది అన్నటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. దుర్గా దాదాపు చాలా విషయాలు అనేక విషయాలను కూడా ఇక్కడ రాష్ట్రానికి సంబంధించినటువంటి నీటికి సంబంధించినటువంటి ఇష్యూ అనుకోవచ్చు, ప్రతి అంశాన్ని కూడా చాలా క్లియర్ కట్గా అంటే సీఎం దృష్టిలో ఉన్నటువంటి అంశాలను ఇక్కడ చాలా క్లియర్ కట్గా ప్రస్తావించినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కళ.